బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ అనగానే మనకి ఒక టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వేళ్ళూనుకున్న బలమైన వ్యవస్థగా భారతదేశం మొత్తంతో వ్యాపించింది. సో, టెలికమ్యూనికేషన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో, బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళుతూ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తూ అనేక మంది ఇందులో మరి బ్రతుకుదెరువుగా అందరూ కూడా ఉపాధి పొందుతూ, సో, వాళ్ళు బ్రతుకుతూ, బ్రతికిస్తూ ముందుకు వెళుతూ దేశాన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలో ముందుకు తీసుకువెళ్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే బిఎస్ఎన్ఎల్ అని చెప్పాలి. సో, బిఎస్ఎన్ఎల్‌కి సంబంధించి మరి టారిఫ్స్ తోటి కొత్త కొత్త పథకాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా ఇతర టెలికాం ఆపరేటర్స్ ఎలా ఉన్నారు? వాటి నుంచి ఎలాంటి పోటీని ఎదుర్కొంటున్నారు? అదేవిధంగా మరి రానున్న కాలంలో టెలికమ్యూనికేషన్స్ యొక్క వ్యవస్థలో ఎటువంటి వినూత్నమైన కొత్త పథకాలకు మరి వినూత్నమైన ఒక కార్యాచరణ ప్రణాళికతోటి బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుంది అన్న విషయాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బిఎస్ఎన్ఎల్ సీజీఎం శ్రీ జి రత్నకుమార్ గారు, ఐటీఎస్. వీరు గడిచిన 3 నెలల కాలం నుంచి సీజీఎంగా పనిచేస్తూ ఉన్నారు. సో, సీజీఎంగా విధుల్లోకి చేరిన తర్వాత సో మనం చెప్పాల్సిన అవసరం లేదు. చేపకు ఈత నేర్పించాల్సిన అవసరం లేదు. ఈత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో కూడా గడిచిన ఇతర డిపార్ట్మెంట్‌లలో కూడా సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి కూడా గత కొన్ని శాఖలలో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సీజీఎంగా వచ్చి బిఎస్ఎన్ఎల్‌ను కూడా మరి భుజాన వేసుకొని ఆ బిఎస్ఎన్ఎల్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ బృందంతోటి సక్సెస్ సాధించేందుకు నేను సైతం సిద్ధం అంటున్నారు జి రత్నకుమార్ గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రత్నకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. ఎస్, బిఎస్ఎన్ఎల్ అనగానే మా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. సో, బిఎస్ఎన్ఎల్ అన్నది మరి ఇప్పుడు ఉన్నది ఎలాంటి పరిస్థితిలో ఉన్నది, అదేవిధంగా ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి ఏ విధంగా ఎదుర్కొంటుంది, దానికంటే ముందు ఒకసారి చిన్న పరిచయం మా యొక్క ప్రేక్షకులు మీ గురించి. నమస్కారం అండి. నేను 3 months బ్యాక్ ఐ హావ్ టేకెన్ ఓవర్ యాజ్ ద చార్జ్ ఆఫ్ సీజీఎం తెలంగాణ సర్కిల్ అండి. బిఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్రానికి నేను హెడ్ అండి ఇక్కడ. సో, కార్పొరేట్ ఆఫీసెస్ ఇన్ ఢిల్లీ. బిఎస్ఎన్ఎల్ ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా వైబ్రెంట్గా ఉంది. ఇంతకుముందు కొన్ని గవర్నమెంట్ నిర్ణయాల వల్ల కొంచెం ఫండ్స్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ వైబ్రెంట్ అండి. మేము మా యొక్క కాంపిటీటర్స్ ఉన్నారు, జియో టెలికాం కానీ, ఎయిర్టెల్, వోడాఫోన్ కానీ, వాళ్ళకి ధీటుగా మంచి కాంపిటీషన్లో ఉన్నాము. ఇట్స్ ఏ గవర్నమెంట్ సెక్టర్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, క్రెడిబిలిటీ చాలా హైగా ఉంది. సబ్స్క్రైబర్స్కి మంచి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నామండి. రైట్ అండి. ఇప్పుడు మరి బిఎస్ఎన్ఎల్ ఏ దశలలో ఏ రకాలుగా టెలికమ్యూనికేషన్ సర్వీస్ని అందిస్తుంది? ల్యాండ్ సర్వీస్ అని లైక్ ఒకసారి. ఇంతకు ముందు అండి మాకు ల్యాండ్ లైన్ సర్వీస్ ఉండేవి, కాపర్ కేబుల్ కనెక్షన్స్ ఉండేవి. మీకు అక్కడ పెట్టి ఫోన్ ఉండేది, ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మాకు ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్ అని, ఫైబర్ టు హోమ్, దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఈ ఫైబర్ టు హోమ్ కనెక్షన్స్ 1,11,000 కనెక్షన్స్ ఉన్నాయండి త్రూ అవుట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ స్టేట్. ఓకే. ఈ 1,11,000 కనెక్షన్స్ మేము నెక్స్ట్ 1 yearకి దాన్ని డబుల్ చేయబోతున్నాం. ఓకే, టార్గెట్. ఎస్. సో, అలాగా మేము మా పెనిట్రేషన్ చాలా రిమోట్ విలేజెస్కి, రూరల్ సబ్స్క్రైబర్స్కి చాలా ఉందండి. ఇందులోనే మేము వైఫై కనెక్షన్స్ కూడా ఇస్తున్నాము ఈ ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్లోనే. ఇది ల్యాండ్ లైన్కి బదులుగా వచ్చిన టెక్నాలజీ ఇది. దీంట్లో మనకి హై బ్యాండ్ విడ్త్ కూడా వస్తుంది, బ్రాడ్ బ్యాండ్ ఉంటుంది, రోమింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్ స్కీమ్స్ ఉన్నాయి. దీనికి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారండి. వాళ్ళ ఇల్లు సపోజ్ సికింద్రాబాద్ ఏరియాలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆయనకి ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ ఇంట్లో ఉంది. ఆ ఎఫ్టిటిహెచ్ కనెక్షన్కి ఆయనకి అకౌంట్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదే పాస్వర్డ్, ఇదే అకౌంట్తో ఆ హైటెక్ సిటీలో ఈ రూమింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆయన అక్కడ బ్రాడ్బ్యాండ్కి యాక్సెస్ అవ్వచ్చు ఆయన. ఓకే. సో యూ కెన్ యూజ్ ద బ్రాడ్బ్యాండ్ ఆఫ్ హిస్ హోమ్ అట్ ఈస్ ఆఫీస్. అలాగే ఒక ఆదిలాబాద్లో ఉన్న కస్టమర్, ఆయనకి ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ ఉంది. ఆయన సపోజ్ బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చారు, లేదంటే వరంగల్ వెళ్ళారు. వరంగల్లో కూడా ఆయన ఆ రోమింగ్ ఫెసిలిటీని వాడుకొని ఆయన పాస్వర్డ్ అండ్ అదర్ డీటెయిల్స్ తీసుకుని హీ కెన్ యాక్సెస్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ అండి. వేర్ ఎవర్ ఈ ట్రావెల్స్, వేర్ ఎవర్ ఈ గోస్, ఈ రోమింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఇది కొత్తగా ప్రవేశపెట్టారు బిఎస్ఎన్ఎల్.
సో ఇది మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనివల్ల కనెక్షన్స్ పెరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ కూడా మంచి రెవెన్యూ, కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ ఇచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్‌కి మేము అయ్యేటట్టు మేము చూస్తున్నాము. అంటే ఇప్పుడు మరి ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయితే ఉన్నాయో వాటి నుంచి మరి బిఎస్ఎన్ఎల్కి ఏ విధంగా మనం వ్యత్యాసం చూపించవచ్చు అంటారు? ఏ విధంగా బెటర్ అంటారు బిఎస్ఎన్ఎల్? అవునండి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇట్స్ స్టేట్ లెడ్, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. మాకు హిడెన్ చార్జెస్ ఉండవు. రిమోట్ ఏరియాలో, రూరల్ ఏరియాలో మేము ప్రాఫిట్ చూసుకోము. సర్వీస్ ఓరియెంటెడ్. కాబట్టి మేము రిమోటెస్ట్ ఆఫ్ ద రిమోట్ ఏరియా కూడా మా సర్వీసెసే ఉంటున్నాయండి. మాకు ఒక సోషల్ ఆబ్లిగేషన్ ఉంది. నాట్ ఓన్లీ సర్వింగ్ సిటీ కస్టమర్సే కాకుండా ఓకే. రూరల్ ఏరియాలో కూడా అన్‌పెనిట్రేటెడ్ ఏరియాస్ మేము యాజ్ అ సోషల్ కాజ్ కింద కూడా బిఎస్ఎన్ఎల్ చూసుకుని మేము స్ప్రెడ్ అవుతా ఉన్నాం. మా నెట్వర్క్ ఆ విధంగా పెనిట్రేట్ అవుతా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్టిటిహెచ్ చెప్పిన సబ్జెక్ట్లో మాకు కొత్త స్కీమ్స్ ఉన్నాయండి. 999 ఒకటి ఉంది. 1999 ఒకటి ఉంది. ఓకే. కొత్తగా ప్రవేశించాం. దీంట్లో మీకు బ్యాండ్ విడ్త్ మీకు చూసుకుంటే అసలు ఎఫ్టిటిహెచ్లో 25 ఎంబీపీఎస్ నుండి 1 గీగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్, హై బ్యాండ్ విడ్త్ కూడా లభ్యం అవుతుంది. సో ఇది వేరే సర్వీసెస్లో చాలా తక్కువ ఉంది. ఓకే. సో ఈ విధంగా ఇది మేము అండ్ ఇందులో చాలా తక్కువ రేట్ మాది. వన్ కంపేర్ టు ప్రైవేట్ ఆపరేటర్స్, అదర్ ఆపరేటర్స్ మా టారిఫ్ చాలా తక్కువ అండి. అందులో హిడెన్ ఛార్జెస్ ఏముండవు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఫుల్ బ్యాండ్ విడ్త్ వస్తుంది. కాబట్టి కస్టమర్స్కి నేను విన్నవించేది ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కస్టమర్స్ టు సపోర్ట్ గవర్నమెంట్ లెడ్ బిఎస్ఎన్ఎల్ అండి. సో మంచి సేవలు. మీ ఫీడ్బ్యాక్ ఇంకేదన్నా మీరు చెప్పిన సలహాలు సూచనలు మేము పాటిస్తూ ముందుకు సాగాలని మా కోరిక. అండ్ ఇంతకు ముందు మీద ఇట్ ఈస్ తెలంగాణ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ ఈజ్ జంపింగ్ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంత ముందు లాస్ట్ 10 ఇయర్స్కి ఇప్పుడు రాబోయే 1-2 ఇయర్స్కి వీఆర్ గివింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ టు అవర్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ గుడ్ సర్వీస్ టు ద కస్టమర్స్. రైట్ అండి. ఇప్పుడు మనకి ముందొచ్చిన కొమ్ములు వెనకొచ్చిన చెవులు అని ఒక ఉంటుంది. సో మరి ముందు నుంచి ఉన్న బిఎస్ఎన్ఎల్ మనకు ఉండినే ఉంది, మన చెంతన అందుబాటులో ఉంది. కానీ మరి ఇతర టెలి ఆపరేటర్స్కే సిమ్ములు తీసుకోవడం, సిమ్ములు అమ్మడం ఎక్కువ అవుతుంది. మరి బిఎస్ఎన్ఎల్ కూడా ఇదే చర్యలు చేపట్టిందా, చేపట్టబోతుందా? చేపడితే ఫలితం ఒకవేళ దక్కించుకోలేకపోయిందా? ఏం జరిగిందంటే? లేదండి. ఇంతకు ముందు కొంత పాస్ట్ హిస్టరీ ఏం చెప్పాలంటే ది పాలసీ డెసిషన్ అండి, గవర్నమెంట్ పాలసీ డెసిషన్. ఓకే. బికాజ్ ఎప్పుడైతే ఎఫ్డిఐ అని స్టార్ట్ అయిందో ప్రైవేట్ ఆపరేటర్స్ని ఎంకరేజ్ చేయటం, ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్కి బిజినెస్ కల్పించడానికి ఈ స్పెక్ట్రమ్ అనేది బిఎస్ఎన్ఎల్కి కాకుండా బయట ఆపరేటర్స్ కూడా దాన్ని లీజ్కి ఇచ్చారు. సో ఆ విధంగా మనకు తెలిసిన ఎయిర్టెల్ కానీ, జియో కానీ, టాటా టెలి సర్వీస్ కానీ, వోడాఫోన్ కానీ కొత్తగా వచ్చాయి, ముందుకు వచ్చాయి. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మాది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిఎస్ఎన్ఎల్ మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి లేదు. గవర్నమెంట్ పాలసీల వల్ల మాకంటే ముందు వాళ్ళకి ఈ 5G సర్వీసెస్ లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే. సో దాన్ని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు కాదంటే పాలసీ ప్రకారం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 5G సర్వీసెస్ ఇచ్చారు. వారు మాకు ముందుకు దూసుకెళ్ళారు. మేము బిఎస్ఎన్ఎల్లో ఉండి కూడా వెనకబడిపోకుండా ఇప్పుడు 4G సర్వీసెస్ లాంచ్ చేశాము. ఆల్రెడీ లాంచ్ అయిపోయింది త్రూఅవుట్ ఇండియా. మన తెలంగాణలో కూడా లాంచ్ చేశాము 4G సర్వీసెస్. అది టీథింగ్ ప్రాబ్లమ్స్ కొంత ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అది మేబీ January 15th పొంగల్ టైంకి అది మొత్తం స్టెబిలైజ్ అయిపోతుంది. స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మంచి సర్వీసెస్ ఉంటాయి. ఇంకొక 1 ఇయర్లో మేబీ 2025-26 ఎండింగ్ కల్లా 5G కూడా వెళ్ళిపోతున్నాం. మాది 4G నుండి 5G కన్వర్షన్ చాలా ఈజీ. ఆ టెక్నాలజీ అడాప్టబిలిటీ ఉంది. విత్ ఇన్ నో టైం 5G కూడా వెళ్ళిపోయి కంపీట్ చేస్తూ మంచి సర్వీస్ అందించబోతున్నాం ఫ్యూచర్లో. రైట్. ఇప్పుడు మనకి ఇంటివారు పక్కింటి వారు సో ఎలా ఉంటుందో తెలిసిందే. మన ఇంటిది బిఎస్ఎన్ఎల్, పక్కింటి అంటే మనం అనుకున్నాం ఆపరేటర్స్ అనుకున్నాం. సో పక్కింటి పొల్ల కూర మీద అందరికి రుచి చూసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరి ఆ కస్టమర్లను కూడా బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా ఆకర్షించే ప్రయత్నం చేయబోతుందా? ఆల్రెడీ చేసి డెఫినెట్గా అండి, ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో కూడా చేయబోతున్నాము. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్
కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు గవర్నమెంట్ వీఆర్ఎస్ ఇచ్చింది. బట్ ఉన్న మ్యాన్ పవర్ దే ఆర్ హైలీ స్కిల్డ్, హైలీ వర్క్ ఓరియంటెడ్. ఏంటంటే మాకు మార్కెటింగ్ పెద్దగా మేము ఇంతకు ముందు అంత లేము వెన్ కంపేర్ టు అదర్ ఆపరేటర్స్. వారు మార్కెటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మేము గవర్నమెంట్ది కాబట్టి మార్కెటింగ్ మీద మేము అంత పెద్దగా ఫోకస్ చేయము. బట్ ఇప్పుడు పుంజుకుంటున్నాం మేము కూడా మార్కెటింగ్లో. సో మంచి రెస్పాన్స్ ఉందండి. ఫ్యూచర్లో కూడా మంచి సర్వీసులు అందిస్తున్నాము. ఆ బిఎస్ఎన్ఎల్కి ఒక యూటర్న్ స్టేజ్కి వచ్చేసింది, పునర్వైభవం కూడా వచ్చే స్టేజ్కి వచ్చింది. మేబీ రాబోయే కాలంలో మీరు బిఎస్ఎన్ఎల్ని ఒక టాప్ పొజిషన్లో చూస్తారు. రైట్ అండి. ఒక సంస్థ బలంగా ముందుకు వెళ్ళాలి అంటే పెట్టుబడులు కావాలి, లేకపోతే షేర్స్ కావాలి. లైక్ సో బిఎస్ఎన్ఎల్ యొక్క పొజిషన్, స్టేటస్ ఆఫ్ ఫినాన్షియల్ ఎలా ఉందంటారు? ఇంతకు ముందు మీద చాలా బెటర్ అండి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. మేము ఇప్పుడు తెలంగాణ బిఎస్ఎన్ఎల్ స్టేట్ చూసుకుంటే మేము ఎబెటా పాజిటివ్లోకి వచ్చాము. అంటే ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ డైరెక్షన్లో ఉన్నామండి. పరిస్థితి బాగుంది. మాకు క్యాపిటల్ వర్క్స్కి క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ వర్క్స్ కూడా మంచి ఫండ్స్ ఇచ్చి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. పరిస్థితి బాగుంది. ఇంకా టెక్నికల్ నో హౌ విషయం చూసినట్లయితే మరి ఇతర మార్కెట్లో ఉన్న ఎవరైతే కాంపిటేటర్స్గా ఉన్న ఈ కంపెనీస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నో హౌని, కొత్త వాటిని వాళ్ళు తీసుకొస్తున్నారు, టెక్నాలజీని. మరి బిఎస్ఎన్ఎల్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతోనే ఉందండి బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు మొత్తం అన్ని లేటెస్ట్ టెక్నాలజీ మన ట్రాన్స్మిషన్ వింగ్లో కానీ, సో ఇటు మొబైల్స్లో కానీ, ఇలా ఎఫ్టిటిహెచ్లో కానీ, ఇప్పుడు డేటా సెంటర్స్ కూడా పెద్దగా వస్తున్నాయి. దట్ ఈస్ ద ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ దే హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. వాళ్ళకి సపోర్ట్గా మేము ధీటుగా మా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బ్యాక్ హాల్ అంటాము, అవన్నీ సపోర్ట్ చేస్తున్నాయండి. కొత్త ఎక్విప్మెంట్ లైక్ మాన్ ఎక్విప్మెంట్ అని, ఓఎన్టీస్ అని, ఓటీఎన్స్ అని, ఇవన్నీ కొత్త టెక్నాలజీ అండి. మొత్తం దిస్ ఈజ్ ఆల్ వెన్ కంపేర్ టు వరల్డ్ వైడ్ టెక్నాలజీ, టెలికాంలో ఉన్న రంగంలో ఉన్న అడ్వాన్స్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాడుతుంది. సో మరి ఒక సామెత కూడా ఉందండి సిజిఎం గారు, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని. సో ఇటీవల కాలంలో మన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇష్యూ మనం చూసాం. ఒకవేళ అదే బిఎస్ఎన్ఎల్ ఒకళ్ళు కనెక్షన్ తీసుకుని ఉంటే, మన కనెక్షన్ కాబట్టి, మన దేశానికి సంబంధించింది కాబట్టి అలా జరిగి ఉండేది కాదంటే ఒక ట్విట్టర్లో ఒక వ్యక్తి ట్వీట్ చేసిన పరిస్థితి. సో వై దే వెంట్ టు అదర్ దాన్ బిఎస్ఎన్ఎల్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశాడు. ఈ కామెంట్ మీద మీ యొక్క కమెంట్? అవునండి, మీరు చెప్పింది దుర్గా గారు. సెక్యూరిటీ విషయంలో బిఎస్ఎన్ఎల్కి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. మాకు లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్స్ చాలా డిఫరెంట్ లేయర్స్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కానీ, వారికి ఉన్న ఇంటిగ్రిటీ కానీ, వాళ్ళకున్న ఎనానిమిటీ కానీ అది బయటికి వెళ్ళదు. సెక్యూరిటీ వైజ్లో చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీకు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. సో మొన్న ఏదో ఆర్టికల్ చదివని ఆల్మోస్ట్ ఒక 100 to 150 crores per day people are losing money due to this cyber crimes. సో అవన్నీ అరికట్టడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ వింగ్ ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ఓవర్ నైట్ రైడింగ్ చేస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది. అలాగే ఎల్ఈఎస్ ఉన్నారు. ఎల్ఈఎస్ ఫుల్ ఫామ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత అదర్ ఇంటెలిజెన్స్ విభాగాలు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న అదర్ ఇంటెలిజెన్స్ విభాగాలు వేరే వాటికి వాళ్ళు నిత్యం ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. ఇది డిఓటీ కోఆర్డినేట్ చేస్తుంది. సో ఇది అంతా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ దట్ ఈస్ బిట్వీన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్. సో ఆ విధంగా నిరంతరం సెక్యూరిటీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. సో ఆ విధంగా బిఎస్ఎన్ఎల్లో మీకు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది. సెక్యూరిటీ పరంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ ఇస్ బిఎస్ఎన్ఎల్. సో ఇప్పుడు ఒక కస్టమర్గా సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, సో వై షుడ్ ఐ టేక్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అన్నప్పుడు, సో యాజ్ ఎ సిజిఎం, సో వాట్ యు రెస్పాన్స్? ఒకటండి, టారిఫ్ అండి, మా తక్కువ రేటు. మీ వేరే ఆపరేటర్స్ ఇస్తున్న సేమ్ ఫెసిలిటీస్ మేము చాలా ప్యాకేజెస్ దాదాపు 700 నుండి 800 రూపాయలు పర్ మంత్ తక్కువ. పెద్ద ప్యాకేజెస్కి వెళ్తే ఆల్మోస్ట్ 1200 రూపీస్ మేము తక్కువగా ఇస్తున్నాం వెన్ కంపేర్ టు అవర్ అదర్ ఆపరేటర్స్. అది నెంబర్ 1 టారిఫ్ బాగుందండి. మాది ఏదైతే అంటాం బ్యాండ్ విడ్త్, ఫర్ ఎగ్జాంపుల్ 1 GB అన్నాం అనుకో, బ్యాండ్ విడ్త్ మాకు హిడెన్ ఉండదు, ఫుల్గా 1 GB ఇస్తాం.
సో వేరే వాళ్ళ గురించి నేనైతే మాట్లాడను కానీ, బట్ మా దగ్గర ఉన్న ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యమండి. అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. హిడెన్ చార్జెస్ ఉండవు. కాబట్టి సెక్యూరిటీ మీరు అన్నారు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ Yes, కూడా yes. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ అండి. సో ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ అవర్ కస్టమర్స్ అండ్ ఎస్టీమ్డ్ సిటిజన్స్, బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ ఆ పాత ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో బిఎస్ఎన్ఎల్ ఏం చేయలేదు అనేది పోతుంది. వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వీ ట్రీట్ అవర్ కస్టమర్స్ యాజ్ అవర్ డిలైటెడ్ పీపుల్ అండ్ వీ గివ్ దమ్ గుడ్ సర్వీస్. రైట్. నీకు రానున్న కాలంలో బిఎస్ఎన్ఎల్ మరి ముఖ్యంగా తెలంగాణ బిఎస్ఎన్ఎల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు రత్నకుమార్ గారు? అవునండి. తెలంగాణ అనేది మనకి తెలంగాణ ఈజ్ ఎ న్యూ స్టేట్ అండి. అందులో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ పొటెన్షియల్. ఓకే. హైదరాబాద్లో జరుగుతున్న ఎక్స్పాన్షన్ కానీ డెవలప్మెంట్ కానీ బహుశా ఇండియాలో ఏ అదర్ సిటీలో జరగట్లేదు. సో అంత పొటెన్షియల్ ఉంది. అండ్ ఇట్ ఈస్ అన్ ఐటీ హబ్, మీకు తెలుసు. అండ్ కూడా కాబోతుంది. ఫ్యూచర్ కూడా ఐటీ ఎక్స్పాన్షన్స్తో పాటు ఈ క్లౌడ్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ అండ్ డేటా సెంటర్స్ వస్తున్నాయండి. ఎనీ టెక్నాలజీ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ కూడా ఇట్ ఈస్ గేరింగ్ అప్. ఈ టెక్నాలజీకి అనుగుణంగా వారికి కావాల్సిన సర్వీసెస్, వారికి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్టు మేము అందరికి ఇస్తున్నామండి. మాకు ఒక వర్టికల్ ఉంది, ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని ఈబీ అంటాము. వాళ్ళ నిరంతరం కొత్తగా ఉన్న బిజినెస్ వాళ్ళందరితో అక్వైంట్ అయ్యి వారితో అనుసంధానమై మేము చాలా బిజినెస్లో కూడా గ్రో అవుతున్నామండి. యాక్చువల్లీ ఓన్లీ బిజినెస్ పరంగా ఈ సంవత్సరంలో ఒక 400 crores బిజినెస్ బిఎస్ఎన్ఎల్కి వస్తుంది త్రూ బిజినెస్. ఇలా ఇతర వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకుని బిజినెస్ గ్రో అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ స్టార్టింగ్ అండి. అసలు దీనికి తిరుగులేదు హైదరాబాద్. సో ముందుకు ఇంకా మేము కొత్త టెక్నాలజీలతో పాటు ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా టైఅప్ అవడానికి మేము ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్లో టీ ఫైబర్ అని ఉంది. ఓకే. దానికి ఆ టీ ఫైబర్లో కూడా మేము టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్నామండి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో కూడా మేము ఎంఓయూ చేసుకుని వారికి కావాల్సిన సర్వీసెస్, వారికి కూడా కొంత ఎజెండా ఉంది. రూరల్ పీపుల్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలని, అంటే రీచింగ్ బ్రాడ్ బ్యాండ్ టు ద రూరల్ ఏరియాస్. ఆ విధంగా కూడా మేము ఈ దేశాన్ని బిల్డింగ్ ద నేషన్లో కూడా తోడ్పడుతుంది బిఎస్ఎన్ఎల్. రైట్. ఇప్పుడు మరి బిఎస్ఎన్ఎల్కి ఒక స్టేట్ గవర్నమెంట్గా సపోజ్ రేవంత్ గారి యొక్క సర్కార్ ఏ విధంగా సహకరించింది, ఇప్పుడు సహకరించాల్సిన అవసరం ఏర్పడింది, ఎలా గవర్నమెంట్? అవునండి, గవర్నమెంట్ నుండి సపోర్ట్ అంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. వారు ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఒకటి ఉందండి. టీ ఫైబర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది స్టేట్ గవర్నమెంట్లో. వాళ్ళు కూడా బ్యాండ్ విడ్త్ ఇస్తున్నారు. కాదంటే ఆ వాయిస్ సర్వీసెస్ వాళ్ళు మళ్ళీ బిఎస్ఎల్ మీద డిపెండ్ అవుతున్నారు. మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ అయింది ఎండి టీ ఫైబర్కి డిపార్ట్మెంట్కి. సో అతి త్వరలోనే ఒక కార్యక్రమం రాబోతుంది. అది టీ ఫైబర్ అండ్ బిఎస్ఎన్ఎల్ కలిపి ఒక జాయింట్ వెంచర్గా ఫామ్ అయ్యి దాదాపు 10 లక్షల కనెక్షన్స్ రూరల్ ఏరియాలో రూరల్ కస్టమర్స్కి అందించబోతున్నాం వెరీ షార్ట్లీ. ఆ విధంగా వి అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి. వారితో సహకరించి వారు కూడా మమ్మల్ని నమ్మి మాతో పాటు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఫోర్త్ సిటీ అని ఒక కొత్త ఏరియా డెవలప్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. దాంట్లో కూడా మేము బ్యాక్ హాల్ వేసి వాళ్ళకి కావాల్సిన కొత్త ఇండస్ట్రీస్, ఈ టెక్నాలజీస్ అన్నీ అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళందరికీ మేము సపోర్ట్ ఇవ్వడానికి. బికాస్ టెలికాం లేకపోతే ఈరోజు ఎనీ బిజినెస్ విల్ నాట్ ఫ్లరిష్. బ్యాక్ బోన్ దానికి టెలికాం, బ్రాడ్బ్యాండ్ అంటాం, ఇంటర్నెట్ అంటాం, ఎనీ సర్వీసెస్. సో ఆ విధంగా మేము బిఎస్ఎన్ఎల్ కూడా ముందుకు వెళ్తూ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా మేము టిప్స్ అని ఒక కాన్సెప్ట్తో వచ్చాం ముందుకు. టిప్స్ అంటే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. సో మాతో పార్ట్నర్షిప్ అని అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా చాలా మందికి మేము టిప్స్గా ఎన్రోల్ చేసుకొని, దీనికి మనీ కూడా అవ్వదు, వారి ద్వారా వాళ్ళ సేవలు అందించి ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. డిపార్ట్మెంట్కి మనీ వస్తుంది, వాళ్ళు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా చేస్తుంది బిఎస్ఎన్. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ సహకారంతో కూడా ముందుకు వెళ్తాము. ఇప్పుడు అదేవిధంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది, బిఎస్ఎన్ఎల్ కూడా తన పని తను చేసుకుపోతుంది అన్న విధానం ఉందా? లేదు అంటే ప్రజల్లోకి మమేకమయ్యి కస్టమర్లను ఆకర్షించి
కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు ఏమన్నా మీరేమన్నా చేపట్టబోతున్నారు ఉన్నాయండి. కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కస్టమర్ దగ్గరికి మా టీమ్స్ అన్నీ వెళ్తున్నాయి. అండ్ మాకున్న పీఆర్ గాని, మా పీఆర్ఓ గాని, మా మీడియా మిత్రులకు కూడా చెప్పేదేంటంటే, ఇప్పుడు మేము ఈ ఎఫ్‌టిటిహెచ్ మిగిలిన సర్వీసెస్ మేము చెప్పిన 4G సర్వీసెస్ కూడా మా టీమ్స్ అందుబాటులో ఉండి రూరల్‌గా ఎళ్లి రూరల్ ప్రెసిడెంట్, పంచాయత్ సెక్రటరీస్‌తో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. కొంతమందికి ఈఎంఎఫ్ రేడియేషన్ గురించి భయముంది. ఓహ్! ఎందుకంటే టవర్స్ మా ఇళ్ళ మధ్యన ఉండకూడదు, మా సిటీలో ఉండకూడదు, మా ఇంటి పైన ఉండకూడదు, మా ఏరియా విసినిటీలో ఉండకూడదని. అయన్నీ అవగాహన సదస్సులు కూడా మేము పెడుతున్నామండి. ఈఎంఎఫ్ రేడియేషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, టవర్స్‌ని మీరు ఎంకరేజ్ చేయొచ్చు. దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. సో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేసుకుంటే 10 టైమ్స్ దాని రేడియేషన్ లెవెల్స్ చాలా తక్కువున్నాయి. వెరీ మచ్ మినిమమ్‌లో ఉంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉన్న టవర్స్ గానీ, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఇతర ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సో, ప్రజలకు ఒక టాబూ ఉంది. దాన్నేమంటారు? అపోహ ఉంది. యెస్. ఆ అపోహను కూడా తొలగించాలని కోరుచున్నాం. బిఎస్ఎన్ఎల్ టవర్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, దాన్ని థరో స్క్రూటనైజింగ్, చెకింగు, ప్రజలకు అవగాహన ఇస్తున్నాము. అలాగే మాకున్న కొత్త స్కీమ్స్. ఓకే. మాకు కొత్తగా ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీస్‌కి డీఎస్ఏ కాన్సెప్ట్ అని వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. సో, చాలామంది అన్‌ఎంప్లాయిడ్ యూత్‌ని మేము డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్‌గా తీసుకొని వారి ద్వారా కూడా మా సర్వీసెస్ వ్యాప్తి చేస్తున్నాం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఇంట గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి. సో, రచ్చ ఆల్రెడీ గెలిచింది బిఎస్ఎన్ఎల్. సో, అందరూ ఉన్నతాధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట అంటే మీ స్టాఫ్ నుంచి ఎటువంటి సపోర్ట్ మీరు కోరుకున్నారు? ఈ 3 నెలల కాలంలో అది మీకు అందిందా? సో, వీరందరి సహకారంతోటి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బిఎస్ఎన్ఎల్‌ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అవునండి. ఇప్పుడు మాకు ట్రైన్డ్ స్టాఫ్ అండి. మాకు వేరే ఆపరేటర్స్‌కి తేడా ఏంటంటే, మాకు ఆల్రెడీ పెద్ద ట్రైన్డ్ వర్క్ ఫోర్స్. ఓకే. సో, అది మాకు సినర్జీ అండి. అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇట్స్ టీమ్ ఎఫర్ట్. బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అనేది ఒక మనిషి ద్వారా గానీ, ఒక చిన్న టీమ్ వల్ల గానీ అవ్వదండి. ఇట్స్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్. మాకు స్టేట్‌లో ఉన్న వర్క్ ఫోర్స్ దే ఆర్ హైలీ ట్రైన్డ్, హైలీ గుడ్ మ్యాన్ పవర్. వారు చేస్తున్న సేవల అమోఘం. కాదంటే కొంచెం లీడర్‌షిప్ చేంజ్‌లో ఓరియంటేషన్ ఎలా ఉండాలనేది 3 మంత్స్‌లో కూడా మంచి ఓరియంటేషన్. చాలా స్పీడ్‌గా అవుతుందండి. మంచి సర్వీస్ మీరు ముందు ఇంకా చూడబోతున్నారు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి బిఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన స్టాఫ్ వెల్‌ఫేర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? మీ హయాంలో ఎలా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? వెల్‌ఫేర్ కండిషన్స్ ఓకే అండి. ఇప్పుడు మాకు కొంత గ్రూప్ సి, గ్రూప్ డి క్యాడర్‌లో ఓకే. రిక్రూట్‌మెంట్ లేదు. సో, దానికి చిన్న ఇష్యూ ఏంటంటే యావరేజ్ ఎంప్లాయీ ఏజ్ ఈజ్ 45 ఇయర్స్. ఓకే. బట్ మాకు వేరే ఎగ్జిక్యూటివ్ లెవెల్స్‌లో యంగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ అనమాట. యంగ్ ఆఫీసర్స్, యంగ్ బ్లడ్ కూడా ఉంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతుందండి. డిపార్ట్మెంట్ పరంగా ఇష్యూస్ అయితే ఏమి లేవు. అవర్ పీపుల్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. డీమోటివేట్ అవ్వటానికి అవకాశం లేదు. వాళ్ళంతా దే ఆర్ ఆల్రెడీ నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఎనర్జిటిక్‌గా ముందుకు సాగుతున్నారు. రైట్. ఇప్పుడు మరి ఇక ఫైనల్‌గా దగ్గరికొచ్చేసాం. సో, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గైడ్‌లైన్స్‌ను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గైడ్‌లైన్స్‌ను తీసుకుంటూ మరి మీరు ఏ విధంగా మీ యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ఉపయోగించి ఈ బిఎస్ఎన్ఎల్‌ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక టార్గెట్ అంటూ ఉంటుంది కదా! ఉందండి. ఉందండి. ఇప్పుడు ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ 4G సర్వీసెస్ అండి. యెస్. ఇప్పుడు మాకు ఇంతకుముందు ఈ 4G ఈ మొబైల్ సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి. మీరన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్ మీదకెళ్తుంటే సిగ్నల్ కట్ అయిపోయేది. ఎందుకంటే వాటర్ వేవ్స్ వల్ల రిఫ్లెక్షన్ వచ్చి. సో, చిన్న సెల్స్ ప్రైవేట్ వాళ్ళు పెట్టారు. బిఎస్ఎన్ఎల్ పెట్టలేదు. అలాంటి గ్యాప్స్ ఎక్కడైతే సిటీలో గానీ, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటే మేము సబ్స్క్రైబర్ బేస్ పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ విధంగా మేము ఉన్న ట్రాన్స్పరెంట్ టారిఫ్‌తో, తక్కువ టారిఫ్‌తో వెన్ కంపేర్డ్ టు అదర్స్ ముందుకు దూసుకెళ్లాలని మా ఆలోచన అండి. ఆల్రెడీ మా ప్లాన్స్ అలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఎఫ్‌టిటిహెచ్ ఆల్మోస్ట్ దాని స్ట్రెంత్ ఎంతైతే ఉందో డబుల్ అవుతుంది. మేము నెక్స్ట్ 1 ఇయర్ అట్‌లీస్ట్ మా ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌లో 1000 క్రోర్ బిజినెస్ చేయబోతున్నాము. సో, మా నెట్వర్క్ స్ట్రెంథెన్ చేసుకుంటూ, మా విజిబిలిటీ పెంచుకుంటూ, ఆల్రెడీ మార్కెట్‌లో మా క్రెడిబిలిటీ కూడా చాలా హైగా వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా ముందుగా బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ ఒక టాప్ స్టేజ్‌లో ఉంటుందని ఆశిస్తున్నామండి.
రైట్. నీకు ఫైనల్‌గా మరి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు, రెస్ట్ ఆఫ్ ది కస్టమర్లకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మీరిచ్చే మెసేజ్. కస్టమర్స్ కంటే మా కస్టమర్స్ కస్టమర్సే దేవుళ్ళంటారు. కస్టమర్సే దేవుళ్ళు అంటామండి. నిజంగా దేవుళ్ళే. వాళ్ళు లేకపోతే మేము లేము. హ్మ్. మేము మొత్తం సర్వీస్ అంతా మా కస్టమర్స్ గురించే మేము చేసే ఏ ప్లాన్ అయినా, ఏ స్కీమ్ అయినా, హ్మ్. ఎలాంటి అడిషనల్ వాల్యూ సర్వీసెస్ అయినా కస్టమర్స్ గురించే. హ్మ్. వారికి మా మా విన్నపం ఏంటంటే, మా మనవి ఇప్పుడు 4G కొత్తగా సర్వీసెస్ మొదలుపెట్టామండి. మేబీ జనవరి 15th కల్లా ఇయన్నీ స్టెబిలైజ్ అవుతుంది. బికాజ్ ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి హ్మ్. చిన్న టెస్టింగ్‌లో ఉంది. 4G సర్వీసెస్‌తో మీకు హై స్పీడ్ నెట్వర్క్ ఉంటుంది. మీకు సిగ్నల్స్ ఎక్కడ మిస్ అయ్యే అవకాశం లేదు. హ్మ్. ఇంకా ఎక్కడైనా మిస్ అయితే కూడా మేము టవర్స్ యాడ్ చేస్తామండి. హ్మ్. నిరంతరం మేము ఆర్&డీలో ఉంటూ, నిరంతరం మా ఫీల్డ్ రిపోర్ట్స్ తీసుకుంటూ ఎక్కడెక్కడైతే మిస్సింగ్ ఏరియాస్ ఉందో అయన్నీ మేము డెవలప్ చేసుకుంటాము. అలాగే బిజినెస్ ఓరియెంటెడ్‌గా మేము కొత్త కొత్త స్కీమ్స్, కొత్త కొత్త ఐడియాస్‌తో ముందుకొస్తున్నామండి. హ్మ్. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో హ్మ్. వారికి బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ అండగా ఉంటుంది. వారికి కావాల్సిన టెలికాం సపోర్ట్, నెట్వర్కింగ్ సపోర్ట్ ఎల్లవెల్లలా మేము అందుబాటులో ఉంటాం. సో, ఈ ఎఫ్‌టిటిహెచ్, ఈ వైఫై రోమింగ్ అని ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాం గదా! ఇది కూడా వైడ్ స్ప్రెడ్‌గా రూరల్ ఏరియాస్‌లో కూడా ఉంటుందండి. ఎక్కడైతే అన్‌కనెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని కూడా కనెక్ట్ జేయటానికి మేము ప్రయత్నిస్తున్నాం. రైట్. నీకు సో, ఫైనల్‌గా కస్టమర్స్‌కి యెస్. నేను చేసే మనవేంటంటే, మమ్మల్ని నమ్ముకొని హ్మ్. మీరు ఏదైతే ఒకవేళ కొంతమంది సర్వీసెస్ బాలేవని మైగ్రేట్ అయిపోతున్నారో, హ్మ్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. యూ కెన్ అగైన్ కమ్ బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ అట్ ఎ వెరీ లో ప్రైస్, అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ విత్ ఎ గుడ్ సర్వీస్. నన్ను ఇంటర్వ్యూ చేసిన దుర్గాప్రసాద్ గారికి, టీవీ ఛానల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మమ్మల్ని ప్రజలతో కల్పించి మాకున్న విషయాలన్నీ మీరు మీడియా ద్వారా తెలిపినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రైట్ అండి. థాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి. థాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ దుర్గాప్రసాద్. ఫర్ థ్యాంక్ యూ. బిఎస్ఎన్ఎల్. థ్యాంక్ యూ అండి. రైట్. మరి మొత్తంగా మనం చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్రానికి మరి సీజీఎంగా ఉన్న రత్నకుమార్ గారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన పరిపాలన చేసి మరి బిఎస్ఎన్ఎల్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి బిఎస్ఎన్ఎల్ యొక్క పథకాలకు, అదేవిధంగా దానికి సంబంధించిన టెక్నికల్ నో హౌను ఇంప్రూవ్ చేస్తూ మరి సెంట్రల్ చెప్పే గైడ్‌లైన్స్ అదేవిధంగా స్టేట్‌లో ఉండే గైడ్‌లైన్స్‌ని వీటిని కూడా తీసుకుంటూ తన యొక్క స్టాఫ్‌ని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన యొక్క స్టాఫ్‌ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ బిఎస్ఎన్ఎల్‌ని అగ్రపథాన నిలిపేందుకు మరి మిగతా టెలిఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్న ఆపరేటర్స్‌ని కూడా అధిగమించేందుకు బిఎస్ఎన్ఎల్ మన దేశానికి సంబంధించింది అనే కోణంలో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేలాగా కూడా తన యొక్క ప్రణాళికలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. థాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.